A9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ జర్నలిస్ట్ క్లబ్లో ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. రానున్న సెప్టెంబర్లో మౌంట్ అబుకి జర్నలిస్ట్ మిత్రులు ప్రయాణం కావచ్చని తెలియజేశారు బ్రహ్మకుమారి రమక్క. పాత్రను 3 days ప్లీనరీ సెక్షన్స్ జరుగుతాయండి. అలాగే ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు మనకి రాజయోగా మెడిటేషన్ కోర్స్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ప్రత్యేకించి మీ జీవితం అనేటువంటి గొడవలకి పదులు పెట్టాలంటే టైం తీయక్కర్లేదు. అక్కడ మీరు ఈ 3 days కూడా బ్రహ్మకుమారిస్ తెలియజేసేటువంటి టెన్షన్ ఫ్రీ లైఫ్ కానివ్వండి, లేదా పీస్ ఆఫ్ మైండ్ కానివ్వండి, ఏదైనా వీటి గురించి విషయాలు మీరు తెలుసుకోవడానికి చక్కగా మీకు సమయం కుదురుతుంది ప్రశాంత వాతావరణంలో. ఈసారి మీ ఫ్యామిలీస్ని కూడా తీసుకురావచ్చు. అంటే ఓన్లీ స్పౌస్, భార్య మాత్రమే, ఇంకే రిలేషన్స్ అంటే అలౌ చేయాలని చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క మీడియా కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వదలుచుకున్నారో వాళ్ళు తమ అక్రెడిషన్ కార్డ్, తర్వాత వాళ్ళ ఛానల్, అది వెబ్ ఛానల్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అయితే యూట్యూబ్ బ్లాగర్స్, వీడియోస్ తయారు చేసేవాడు వాళ్ళందరినీ కూడా పిలిచారు. అదే కాకుండా యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్, జర్నలిజం స్టూడెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నారు. వాళ్ళని కూడా మనం మోటివేట్ చేస్తామండి. ఇందులో ఆల్ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రిక్ మీడియా అందరూ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే భార్యని తీసుకుని వస్తారో పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేర్లు మీరు ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా నా నెంబర్ ఉంటుందండి. దానికి రిజిస్ట్రేషన్కి మీరు పంపించినట్లయితే మేము వాటిని జోనల్ ఆఫీస్ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. నేషనల్లో జోనల్ ఇన్ఛార్జిగా సరళా బ్యానర్జీ ఉంటున్నారని ఆమె ఇవన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి వీటిలో అంతా తీసుకెళ్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పనిసరిగా తీసుకెళ్తాం, అలౌ చేయడం అనేది ఉంటుంది. కానీ మీ సరైన వివరాలు, అది ఆధార్ కార్డు కావచ్చు, అక్రిడిటేషన్ కార్డు కావచ్చు, మీ మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా కరెక్ట్గా జమ చేయాల్సి ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మందికి అపోహ ఉంది, ఇది మీరు టు అండ్ ఫ్రో వెళ్ళడానికి రావడానికి మీ సొంత ఖర్చులు మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సంస్థ ఎప్పుడు కూడా ఎవరికి కూడా బేర్ చేయడం లేదు. దీన్ని మీరు గమనిక పెట్టుకోండి. అక్కడ మౌంట్ ఆబులో అక్కడ ఉండడానికి అకామిడేషన్, భోజనం, అవన్నీ కూడా అక్కడ మీకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనం ఉంటుంది. 4-5 రోజులు ఉంటే కూడా అక్కడికి వచ్చిన తర్వాత మీ ప్లాన్, ఒకవేళ ఎక్కడైనా సైట్ సీయింగ్, 1 day సైట్ సీయింగ్ ఉంటుంది, ఆపో దర్శన్, ఇంకెనదర్ ప్లేసెస్ మేము విజిట్ చేయాలనుకునే వాళ్ళు ముందుగా తెలియజేస్తే మీకు అక్కడ వివరాలను బట్టి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి మేము బ్రోచర్ కూడా రిలీజ్ చేస్తాం. ఇందాక దీని PDF కూడా నేను మీడియా గ్రూప్స్లో కూడా పెట్టడం జరిగింది. వారు చెప్పారు కదా, మౌంట్ ఆబు వెళ్ళడం ద్వారా మనకు ఒక కొత్త ఎన్లైట్మెంట్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ప్రపంచంలో మీడియా వారు ఏదైతే ఒక కీగా పనిచేస్తున్నారు, అందరి యొక్క ఆ సంతోషం, సుఖ సంతోషాలని వెదజల్లా ఉంది. మీడియా అనేది భగవంతుడికి కళ్ళని చెప్పచ్చు, చెవులని చెప్పచ్చు, చేతులని చెప్పచ్చు. సో మీ అందరికీ గాడ్ గ్రేస్, భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్లడ్ డొనేషన్ డ్రైవ్ బ్రహ్మకుమారిస్ బ్రాంచెస్ తరఫున మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. ఇది ప్రత్యేకంగా ఏ సందర్భంగా అరేంజ్ చేస్తున్నామంటే, మన ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది 1936లో. అయితే 1936లో ఆర్గనైజేషన్ ఫౌండరు ప్రజాపిత బ్రహ్మ. వారు 1969 వరకు ఆర్గనైజేషన్ ముఖ్యంగా చూసుకున్నారనమాట. 1969లో వారు ఎప్పుడైతే అవ్యక్తమయ్యారో అప్పటి నుండి దాది ప్రకాష్ మణి గారు అని చెప్పి వారు 1969 నుండి 2007 వరకు మన ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ కింద ఉండేవారు. సో దాది గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, వారి జీవితం అంతా ఇతరుల కోసమే జీవించారు.
వారు ఎప్పుడు తన కోసం అంటూ జీవించారు అన్నట్టు ఉండేది కాదు. ఎప్పుడు అందరి కోసం అన్నట్టు ఉండేవారు. కానీ అన్ని చేస్తూ కూడా దాదయ్య గారు నేను నిమిత్త మాత్రురాల్ని, భగవంతుడే అంతా చేయిస్తున్నారు అన్నట్టు ఉండేవారు. సో దాదయ్య గారి యొక్క విలువలు చూస్తే, దాదయ్య గారి యొక్క గొప్పతనం చూస్తే, వారు చాలా గొప్ప లీడర్, కానీ అందరికీ ఒక తల్లిలాగా అనిపించేవారు అనమాట. సో దాదయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంస్థ ఇంకా ఎంతో ఉన్నతికి చేరుకుంది. అటువంటి దాదయ్య గారు ఆగస్టు 25, 2007 వారు దేహం త్యజించారు. ఐక్యరాజ్య సమితి వారు మొత్తం మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అప్పట్లో స్టార్ట్ చేశారు. సో దాదయ్య గారు మన సంస్థ తరఫున చాలా కృషి చేసి శాంతిని స్ప్రెడ్ చేయడం కోసం చాలా మెసేజ్ ఇచ్చారు. ఆ పీరియడ్లో చాలా సేవ చేశారు. అందుకని బ్రహ్మకుమారి సంస్థ తరఫున దాదయ్య గారు అందుకున్నారు ఇంటర్నేషనల్ పీస్ మెసెంజర్ అవార్డు. ఐక్యరాజ్య సమితి వారు ఇచ్చారన్నమాట. సో దాదయ్య గారు అవ్యక్తమైన రోజు ఆగస్టు 25, 2007. సో ఆ రోజుని యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అని కూడా మొత్తం జరుపుకుంటారనమాట. సో దాది వారి జీవితం అంతా అందరి కోసం జీవించారు, సొసైటీ కోసం జీవించారని చెప్పి దాదయ్య గారి వర్ధంతి రోజు ప్రతి సంవత్సరము కూడా ప్రత్యేకంగా ఈ మానవాళి యొక్క సేవ కోసం ఏవో ఒక కార్యక్రమాలు బ్రహ్మకుమారిస్లో అరేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కింద మనం అరేంజ్ చేస్తాం దేశవ్యాప్తంగా. అయితే మనం పేదవారికి ఫ్రీగా మరి బ్లడ్ అందించే సంస్థ అయితే మనకి కేజీహెచ్లోని బ్లడ్ బ్యాంక్. అందుకని ప్రత్యేకంగా ఆగస్టు 23 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కేజీహెచ్లో బ్లడ్ బ్యాంక్ దగ్గర అరేంజ్ చేయడం జరిగింది. సో మనలో ఎవరెవరైతే ఈ సేవలో పాల్గొనాలనుకుంటున్నామో అందరూ కూడా ఆ రోజు శనివారం ఆగస్టు 23 ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు కేజీహెచ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మీరు అందులో పాల్గొని రక్తదానం చేయవచ్చు. ఆ సందర్భంగా మీ అందరికీ ఎవరెవరైతే పాల్గొంటారో టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టికెట్ వస్తుంది. అది మనకి ఎప్పుడైనా బ్లడ్ అవసరం పడితే 1 ఇయర్లో మనం యూజ్ చేయొచ్చు. కాగా బ్లడ్ డొనేషన్ ఇలాంటి నోబెల్ కాజ్ కోసం సేవ చేసినందుకు సంస్థ తరఫున కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో అందరూ పాల్గొని ఎంతోమందికి, ఎందుకంటే మనం ఎంతోమందికి జీవితాలు నిలబెట్టడానికి అది యూజ్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకుని అందులో పాల్గొనవచ్చు. ఆవశ్యకత గురించి నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ దేశానికి సంవత్సరానికి 4 కోట్ల యూనిట్లు కావాలి. కానీ ఎప్పటికీ కూడా కేవలం 1 కోటి యూనిట్లు మాత్రమే మనం సేకరించగలుగుతున్నాం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. కానీ రక్తదాన విషయంలో బాగా వెనకబడిన దేశం మన దేశం. వీరత్వానికి మన దేశాన్ని చిహ్నంగా మనం భావిస్తాం. కానీ మానవత్వానికి అంతకన్నా గొప్ప చిహ్నంగా భావించే గొప్ప కార్యక్రమమే రక్తదానం. ఎందుకంటే రక్తం నీలో ఉంటే ద్రవం, నువ్వు దానం చేస్తే దైవం. అది రక్తదానం. నువ్వు చిందించే ప్రతి నెత్తుటి బొట్టు ఒక తల్లి నుదిటి బొట్టు. అది రక్తదానం. రక్తం ఇవ్వడానికి మనందరికీ భయం, కానీ మనం రక్తదానం చేస్తే ఇంకో కుటుంబానికి అది అవుతుంది అభయం. అది రక్తదానం. అలాంటి రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మనసుకి హత్తుకొని బలంగా స్వీకరించి రక్తదానం చేయడం ద్వారా, అంటే ఈ సృష్టిలో ప్రాణాన్ని కాపాడడం కన్నా గొప్ప విజయం ఈ భూమి మీద ఇంకొకటి ఉండదు. ఎందుకంటే రక్తం కర్మాగారాల్లో తయారవదు, ఇది భూమిలో పుట్టదు, చెట్టుకు కాయదు. ఒక మనిషి ఇంకో మనిషికి ఇవ్వగలిగే ఒక గొప్ప వరం రక్తదానం. అలాంటి రక్తదాన విషయాల్లో ఎంతోమంది భయం లేదా అపోహలు ఇలాంటి కారణాల వల్ల ఈ దేశంలో ఇంకా వెనకబడి ఉండడం వల్ల ఇప్పటికీ కూడా ప్రతి 2 సెకండ్లకి ఈ దేశానికి ఒక రక్తపు యూనిట్ అవసరం అవుతుంది.
కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భయం వల్ల లేకపోతే అపోహల వల్ల చాలా మంది రక్తదానం చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు, అందరూ అనుకున్నది ఏంటంటే కరోనాలో ఎక్కువ మంది చనిపోయారు అనుకుంటున్నారు, కానీ అంతకన్నా ఎక్కువగా రక్తం అందకుండా చనిపోయిన వ్యక్తులు ఈ దేశంలో ఎక్కువ. ఆ విషయం ఎవరికి తెలియదు. సో అలాంటి ఈ సామాజిక వెనకబడిన ఈ ఉద్యమంలో రక్తదానం కోసం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాజయోగిని దాది ప్రకాష్ మనీజీ సంస్మరణం సందర్భంగా ఆగస్టు 22, 23, 24, 25 తారీఖుల్లో దేశవ్యాప్తంగా 1,00,000 యూనిట్లే లక్ష్యంగా ఒక బలమైన సంకల్పంతో 1,00,000 మంది ద్వారా రక్తాన్ని సేకరించడం ద్వారా డొనేట్ బ్లడ్ సేవ్ 3 లైఫ్స్ అంటాం. ఒక రక్తపు యూనిట్ 3 ప్రాణాలు కాపాడుతుంది. ఆ రోజు సేకరించిన 1,00,000 యూనిట్ల ద్వారా సుమారు 3 లక్షల మందిని కాపాడే ఒక గొప్ప మహత్తరమైన మహాయజ్ఞమే ఈ రక్తదాన శిబిరం. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదయ్యే విధంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా నేటి ఈ సమాజానికి ఆదర్శం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సమాజ సమతుల్యానికి నిరంతరం పనిచేస్తూ మీ జీవితాలనే అంకితం చేస్తున్న బ్రహ్మకుమారీస్ అందరికీ కూడా నా తరఫున, అన్ని ఎన్జిఓస్ తరఫున ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. సో భూమి అందరికీ సమానం, గాలి అందరికీ సమానం, నీరు అందరికీ సమానం, అగ్ని అందరికీ సమానం, పంచభూతాలు అందరికీ సమానం. అందరి దేహాల్లో ఉన్న రక్తం మాత్రం అందరికీ సమానంగా అందకపోవడం విచారకరం. ఇప్పుడు నేను వేసుకున్న ఈ షర్ట్ మహా అయితే ఇంకొక 3 నెలలు వాడతా, లేకపోతే 6 నెలలు వాడతా. తర్వాత దీని ప్లేస్లో ఇంకో షర్ట్ వేసుకుంటే మరింత కాంతివంతంగా, మరింత ప్రకాశవంతంగా నేను ఉంటా. అలాగే మనలో ఉన్న రక్తం కూడా ప్రతి 3 నెలలకి దానం చేయడం వల్ల మరింత శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, అన్నిటికన్నా సంపద కన్నా సంతృప్తి గొప్పది. అలాంటి ఆత్మ సంతృప్తితో ముందుకు వెళ్ళే అదృష్టమే రక్తదానం. రక్తదానం చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తదానం చేయడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఇచ్చే రక్తానికి అనేక టెస్టులు చేయడం ద్వారా మనం ప్రతి సంవత్సరం హెల్త్ టెస్టులు చేసుకోవట్లేదు. ప్రతి 3 నెలలు మనం రక్తం ఇవ్వడం వల్ల మేజర్ టెస్టులన్నీ, అంటే HIV-1, HIV-2, HbA1c, VDRL, టైఫాయిడ్, మలేరియా, HCV వంటి మేజర్ టెస్టులు అన్నీ కూడా బ్లడ్ బ్యాంకులు చేయడం వల్ల, అంటే ప్రతి 3 నెలలకి కూడా మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ పరీక్షలన్నీ ఉచితంగా మనకి అక్కడ చేయబడి మన ఆరోగ్యంగా ఉన్నామో లేదో మనం తెలుసుకునే ఒక వెసులుబాటు మనకు ఉంది. సో ఇలాంటి రక్తదానాన్ని యువతంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, అంటే మనం దైవత్వాన్ని పూజించడం కాదు, మనమే దైవంగా మారడమే రక్తదానం నా దృష్టిలో. ఎవరైతే ప్రాణాలు కాపాడుతారో వాళ్ళందరూ దైవ సమానులు. అలాంటి గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ నెల 23వ తారీఖున ఉత్తరాంధ్ర ఆరోగ్య సంజీవిని అయినటువంటి KGH అంతర్లీనంగా ఉన్న KGH బ్లడ్ బ్యాంక్ లో ఆగస్టు 23వ తారీఖున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని. ఎందుకంటే చనిపోయిన ఒక వ్యక్తిని దానం చేయడానికి బ్రతుకున్న 4 చెట్లు నరికి ఆ వ్యక్తిని దానం చేయడం మానవత్వం కాదు. చావు బ్రతుకున్న ఒక వ్యక్తిని బ్రతికించడానికి బ్రతుకున్న 4 వ్యక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటమే అసలైన మానవత్వం. అలాంటి మానవత్వమైన ఈ మహోన్నతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అన్నిటికన్నా దాది ప్రకాష్ మనీజీ సంస్మరణం ఇంకొకల మరణాన్ని ఆపే గొప్ప దినంగా మారాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలాషిస్తూ నాకు ఈ అవకాశాన్ని అందించిన బ్రహ్మకుమారి సేవా సంస్థ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒక్కొక్క అక్షరంలో ఎంతో అద్భుతమైనటువంటి అనుభవంతో కూడిన మాటలు అవి. ఏ మనుషుల యొక్క ఉపన్యాసాలకి కూడా చేయండి అనేటువంటి ఆ ఆవేశంతో పాటు ఉల్లాసాన్ని నింపి రక్తం లేని వాళ్ళు కూడా రక్తం ఇచ్చేద్దామన్నంత ఆనందంగా ముందుకు ఉరికి వస్తారనమాట. నేను ఎన్నో ఉపన్యాసాలు వారికి చూశాను. యువత ఉర్రు తొలగుతుంది వారి యొక్క ఉపన్యాసం వినడానికి. ఎంతో మంది రక్తదానం చేసి ఈరోజు మరి ఎంతమందిని మోటివేట్ చేసినటువంటి ప్రేరణాత్మకమైనటువంటి అంతటి మంటలు వారు ఇస్తారు.
వారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని తమ స్వహస్తాలతోటి మేమందరం ఉంటాం కానీ మీరు దీనికి నాయకత్వాన్ని వహించి మీరు ఆధ్వర్యంలో నడిపించవలసిందిగా నేను కోరుతున్నానండి. మన యూనివర్సిటీ పిల్లల్ని 1800 మంది వస్తామంటున్నారు, వారిని కూడా అంటారు వస్తామంటారు కానీ అక్కడికి వచ్చేసరికి 2-3 అందులో 8% లేదా 2% కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు అనుభవాలే. కాబట్టి మా వినోద్ బాల గారు